నార్కల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో గ్రూప్ 1 అధికారుల శిక్షణకు వేదిక కాబోతుంది. ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు యూత్ ట్రైనింగ్ సెంటర్లు జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతుల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావ్ సంతోష్ గురువారం స్వయంగా పరిశీలించారు. ఒక విడతలో దాదాపు 150 మంది గ్రూప్ 1 అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోని వసతి, భోజన సౌకర్యాలు మరియు తరగతి గదులను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యుత్, తాగునీరు, శుభ్రత విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు ఆదేశించారు. కాబోయే ఉన్నతాధికారులకు కల్పిస్తున్న ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ యాదగిరి, అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. రైతన్నలకు గుడ్ న్యూస్. ఇకపై యూరియా కోసం లైన్లో నిలబడాల్సిన పని లేదు. నార్కల్ జిల్లాలో యూరియా విక్రయంలో అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ బదావ్ సంతోష్ తెలిపారు. పారదర్శకత కోసం సరికొత్త యాప్ విధానాన్ని అమలు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ బదావ్ సంతోష్. అచ్చంపేటలోని ఆకారైత్ సేవా కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రైతులు తమ కావాల్సిన యూరియాను ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. బుకింగ్ ఐడిని చూపిస్తేనే డీలర్ ఎరువులు అందజేస్తారని, దీనివల్ల అక్రమాలకు తావుండదని స్పష్టం చేశారు. జిల్లాలోని సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఈ టెక్నాలజీని వాడుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ అధికారులు యశ్వంతరావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకటేసారి మొత్తం తీసుకుపోవాలని కూడా యాప్లో బుక్ చేస్తారు. సో దట్ ఏమవుతుందంటే ఒక మనిషి 40 బస్తాలు 50 బస్తాలు తీసుకోకుండా ఎవరికి ఎంత అవసరమో అంతవరకు తీసుకునేటట్టు అవుతుంది. సో దట్ అందరికీ వస్తుంది. ఎవరు తెలిసినోడు ఉన్నాడని బుకింగ్ అంతా కూడా ఏ వాళ్ళు చేస్తున్నారు. చాలా బుక్ ఓకే, కంటిన్యూస్గా పంపుతూనే ఉంటాం. ఓకే, స్మార్ట్ ఫోన్ లేదు, ఏ ఫోన్ స్మార్ట్ ఫోన్ మీద లేకుంటే ఎవరి ఫోన్ ఆల్రెడీ 6 బ్యాగ్స్ మనం 3 బ్యాగ్స్ ఆల్రెడీ చూపిస్తున్నాయి సార్. అచ్చంపేట నియోజకవర్గంలో విద్యా ముఖచిత్రం మారబోతుంది. ఉప్పునుతల మండలం రాయచాడ్ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో భారీ అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ బదావ్ సంతోష్ స్వయంగా పరిశీలించడం జరిగింది. సర్వే నెంబర్ 61/1లో కేటాయించిన 25 ఎకరాల ప్రభుత్వ భూమిలో అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయి వసతులతో ఈ స్కూలు రూపుదిద్దుకోనుంది. పనులు వెంటనే ప్రారంభించాలని, విద్యుత్, తాగునీరు, రహదారి వంటి మౌలిక వసతుల్లో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఆయన తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ నిర్మాణ పనులు షురూ కానున్నాయి.